హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. హెల్దీ అండ్ టేస్టీ సజ్జబూరలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. పాకంతో పని లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా 1 కిలో సజ్జలు తీసుకొని బాగా చాట్లో వేసుకొని శుభ్రంగా పొట్టు అదేమీ లేకుండా చెరిగేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని నైట్ అంతా నాననివ్వాలి. తర్వాత రోజు పొద్దున్నే 2-3 సార్లు కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఒక జాలి గిన్నెలో వడకట్టుకోవాలి. నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద పలచగా పరిచేసుకొని 2-3 గంటల సేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. ఎండలో పెట్టొద్దండి, ఫ్యాన్ కింద ఇలా తడేమీ లేకుండా ఆరనివ్వాలి. ఇలా ఆరిన సజ్జల్ని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, కొంచెమే వేసుకొని పట్టుకోండి. బాగా మెత్తగా పట్టుకోవాలి. జల్లించాల్సిన అవసరం లేదండి, చేత్తో పట్టుకొని కొంచెం మెత్తగా వచ్చేలాగా వేసుకుంటే సరిపోయింది. ఇలాగే అంతా పట్టుకోవాలి. ఉండలు ఉంటాయండి, మిక్సీలో వేసాం కదా, ఉండలుగా ఉండిద్ది. చేత్తో ఆ ఉండలన్నీ నలిపేసేసుకోండి మొత్తం కలపెట్టుకుంటూ. ఇప్పుడు కేజీ సజ్జలకి 1/2 కిలో బెల్లము, 1 ఎండు కొబ్బరి చిప్ప, 15 నుంచి 20 యాలకులు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఈ కొబ్బరి యాలకులు వేసేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. బూరెల్లో కొబ్బరి టేస్ట్, యాలకుల ఫ్లేవర్ చాలా బాగుంటాయండి. వేసేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకొని ఈ పిండిలో కలిపేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బెల్లాన్ని బాగా తురుముకోవటం కానీ లేదా ఏదైనా రోకల బండతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేయటం కానీ చేసేసుకోవాలి. దీన్నంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని బెల్లం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోయొద్దండి, చూసుకుంటా. నాకైతే 2 టీ గ్లాసులు పట్టినవి పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ చూడాలి. ఇలా అంతా మధ్య మధ్యలో కలిపేస్తూ బెల్లాన్ని కరగనివ్వాలి. చూసారా, బెల్లం కరిగింది. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా రాళ్ళు ఉన్నా, పీచులు అలాంటివి ఏమైనా ఉన్నా అన్నీ పోతాయి. లేదంటే తినేటప్పుడు పంటి కింద రాయి తగిలిందంటే ఇంకా ఆ బూరెల మీద ఇష్టం కూడా పోయిద్దండి. ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ బెల్లాన్ని ఉడకనివ్వాలి. పాకం ఏమీ అవసరం లేదండి, ఇలా పొంగులాగా వచ్చి ఉడికేంత వరకు. అది 3 నుంచి 4 నిమిషాలు పట్టిద్ది. అలాగా వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బేకింగ్ సోడా అండి, చాలా కొద్దిగా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకోవాలి. చేయి పెట్టకండి, బాగా కాలుతున్నాయి కదా, గంటితో కలిపేసుకోండి. అన్నీ పడతాయి, కాకపోతే కొంచెం కొంచెం చూసుకుంటూ పోసేసుకోండి. ఈ స్వీట్ సరిపోయిద్దండి, ఇంకెక్కువ వేసుకోవద్దు. ఎవరైనా తినగలరు ఈ స్వీటు. మొత్తం పోసేసుకున్నాను. ఇంక ఇప్పుడు చల్లగా పోయిద్ది కదా, చేత్తో కలిపేస్తున్నాను. కొంచెం జారుగా ఉంది కదా, అయినా ఏమి టెన్షన్ పడొద్దండి, ఇలా జారుగానే ఉండిద్ది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పాటు వదిలేసేయండి. ఒక అరగంట తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కలిపితే ఇదిగోండి ఇలా చక్కగా ఉండలాగా వచ్చిద్ది. ఇప్పుడు బూరెలు చాలా బాగుంటాయి. ఇలా చేస్తే బూరెలు ఎన్ని రోజులున్నా మెత్తగా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు కొంచెం పిండిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరే ప్లేట్లో. అంతా అలా ఉంటే పైన ఎండిపోయినట్టుగా వచ్చిద్దండి. అలా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిగతా పిండిని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే పాల కవర్ మీద చేస్తున్నాను. ఆయిల్ కవర్ కానీ పాల కవర్ కానీ దేని మీదైనా చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ రాసుకోవాలి, తడి ఏమీ తగలనివ్వద్దు. తడి తగిలితే బూరెలు నిల్వ ఉండవండి. ఆయిల్ రాసేసుకొని ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండల్లాగా చేసేసుకొని చేత్తో ఇలా ఒత్తుకోవాలి. ఇలా అంతా ఈవెన్గా, మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు, ఈ సైజులో ఒత్తుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంటే వేసి వేయగానే ఎర్రగా అయిపోతాయి.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన తర్వాత కదిలించకూడదండి, అవే పొంగి పైకి వస్తాయి. అప్పుడు ఇంకో వైపుకి తిప్పి కాల్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇలాగే మిగతా బూరెలన్నీ చేసేసుకోండి. చాలా బాగుంటాయండి, ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఇలా అన్నీ చేసేసుకోండి. ఇవి ఒక వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చూసారా, ఒక బూరె తుంచి చూద్దాం ఎంత బాగా పొంగినాయో. చాలా బాగుంటాయండి. ఈసారి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే మా సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.